హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక రిసార్ట్ గురించి తెలుసుకుందాం. అది ఎక్కడో లేదండి, అతి సమీపంలో ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉంది, డిండి నది దగ్గర. ఈరోజు మన బ్లాగ్లో ఆంధ్రప్రదేశ్ కేరళగా పిలువబడే దిండిలో ఆర్వీఆర్ రిసార్ట్ గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. గోదావరి నది ఒడ్డున ప్రశాంతంగా వాతావరణంలో అతి అద్భుతంగా ఉండే ఈ రిసార్ట్ ఇప్పుడు మనం ఆ దృశ్యాలను చూద్దాం. అసలు ఈ నైట్ వ్యూ అయితే ఆసమ్ అండి. అసలు మనం మైమర్చిపోతాం ఎక్కడున్నాము అని చెప్పేసి. ఇదైతే మొత్తం కేరళ అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే అసలు ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. ఈ విలేజ్ ఏంటో ఎక్కడ వచ్చాను అని చెప్పి. ఇదైతే డిండి రిసార్ట్, ఆర్వీఆర్ రిసార్ట్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ మనము ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనకి రూమ్ అలాట్ చేసుకుంటాం కదా, ఆ రూమ్ కీస్ తీసుకొని మనము బ్యాటరీ వెహికల్ నుంచి అక్కడికి రూమ్కి వెళ్తామండి. నేను చూపిస్తాను చూడండి. అసలు ఈ రిసార్ట్ ఎక్కడుంది అంటే రాజమండ్రి నుంచి 90 కిలోమీటర్స్ దగ్గర ఉంది రిసార్ట్. ఈ రిసార్ట్ గురించి చెప్పాలనుకుంటే చూడండి, బ్యాటరీ బండితోని మనము రూమ్ దగ్గరికి వెళ్ళాము. ఈ వీడియోలో అసలు అన్ని వివరాలు చెప్తానండి. రూమ్స్ ఎన్ని, ఎక్కడున్నాయి, మనం ఎక్కడ బుక్ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ మనం చెప్తాము. రిసార్ట్ పూర్తి టూర్ మరియు రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఇదంతా మనకి పాండ్, లోటస్ పాండ్. ఇదంతా అసలు లోటస్ పాండ్ అయితే అసలు హైలైట్ ఆఫ్ ద రిసార్ట్ అనుకోవచ్చు. ఈ సమ్మర్లో ఇలాంటి రిసార్ట్స్కి వెళ్తే మాత్రం సమ్మర్ అద్దుర్స్ అనుకోవాలి. ఎందుకంటే మనకి హైదరాబాద్లో మన ఎండలతోని ఇవన్నీ చాలా కష్టము. మనం కేరళ సైడ్ వెళ్ళినట్టు అనిపిస్తుందండి, నాకైతే అలాగే అనిపించింది. అసలు మీకు చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో. ఇది కీస్ అండి, రూమ్ కీస్ అలాట్మెంట్ ఇచ్చినప్పుడు మనం బ్యాటరీ వెహికల్తో వచ్చాం కదా, అక్కడ నుంచి రూమ్కి వచ్చి రూమ్ తీసుకొని ఇవన్నీ రూమ్స్ అనండి. ఏసీ ఉంటుంది, డ్యూలెక్స్ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. 90 రూమ్స్ దాకా ఉంటాయండి నాకు తెలిసి. అయితే ఇక్కడ అంత పెద్దగా ఉన్నాయి. అండ్ మనకి వ్యూ పాయింట్ అయితే అసలు మనం మర్చిపోతాం మనము ఎక్కడున్నామని చెప్పేసి. ఈ వ్యూ అయితే అదుర్స్ అసలు సూపర్ ఉంటుంది ఈ వ్యూ. సమ్మర్ సీజన్కి అయితే యాప్ట్ అసలు రిసార్ట్ అంటే అదే అన్నట్టు ఉంటుంది. ఐ మీన్ కేరళకి చాలామంది సమ్మర్లో వెళ్తారు కాబట్టి ఇలాంటి రిసార్ట్స్, ఇలాంటి నేచర్ వ్యూ పాయింట్, స్విమ్మింగ్, బోటింగ్ అండ్ పాండ్ వ్యూస్, బర్డింగ్ సౌండ్స్, బర్డ్ వాయిస్, ఇవన్నీ అసలు ఈ రిసార్ట్లో అయితే మనం చెప్పుకోదగిన రిసార్ట్ అనుకోవాలి. ఇదంతా పాండే అండి. ఇదంతా మనకి వాకిన్ ఇచ్చాడు, పాండ్ నుంచి రూమ్స్కి వాకిన్ ఇచ్చాడు. ఈ ఒక్కొక్క ప్లాంట్, అసలు ఆ సౌండ్స్ అసలు నేను చెప్పొద్దు. ఇక్కడ నుంచి మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇక్కడ నుంచి నేను బ్రేక్ఫాస్ట్ కోసం రిసార్ట్కి వెళ్ళాను. ఇక్కడ నుండి మనకి బ్యాటరీ వెహికల్ ప్రొవైడ్ చేస్తారు మనకి వెళ్ళాలి అనుకుంటే. అక్కడ నుంచి మనం బ్యాటరీ వెహికల్ తీసుకొని మనం రెస్టారెంట్కి వెళ్తాము. రెస్టారెంట్లో ఫుడ్ కూడా అండి, నేను బయట రెస్టారెంట్స్ ఎలాగో ఐ మీన్ రెస్టారెంట్స్ ఓకేగా ఉంటాయి కదా టేస్ట్, అలా కాకుండా మనకి సూపర్ అన్నట్టు అన్ని డిషెస్ మనకి డెలిషియస్గా ఉన్నాయి. అసలు ఏది పేరు పెట్టాలి అన్నట్టు కాకుండా అన్నీ 5 out of 5, 4.5 అలా రేటింగ్స్ ఇవ్వచ్చు అన్నిటికీ. మనం ఈ వ్యూ కూడా మనకి చాలా సూపర్ ఉంటుందండి. అసలు వ్యూ మనం అసలు రావాలనిపించదు అక్కడి నుంచి. నాకే రావాలి అన్నట్టు ఇంటికి వచ్చేసాను తప్ప అసలు ఎంత బాగుండేనో ఆ రిసార్ట్ అయితే. చూడండి, పాండ్ పక్కన నుంచే మనకి వాకిన్, రోడ్, బ్యాటరీ వెహికల్. మనకి ఇల్లు గుర్తురాదు, అంత బాగుంది. ఇక్కడ మనకి అసలైన కోనసీమ వ్యూస్, కోకోనట్ ట్రీస్, ఇవన్నీ మల్టీ క్యూసిన్ ఆహారం లభిస్తుంది ఇక్కడ. అసలు ఆ బ్యాక్ వాటర్ వ్యూ అయితే బోటింగ్ది చాలా బాగుంటుందండి అసలు. ఇంకా ఈ ఏరియా అయితే వింటర్ ఇంకా మాన్సూన్లో అయితే అసలు చెప్పనవసరం లేదు, మైండ్ బ్లాక్ అయిపోద్ది ఆ వర్షం పడుతున్నప్పుడు ఆ పాండ్లో. ఇది రెస్టారెంట్ అండి. ఇదంతా మనకి ఫుడ్. ఇక్కడ నుంచి మనకి ఫుడ్ సెక్షన్ అండి. ఇదంతా ఫ్రూట్స్, సలాడ్స్, స్ప్రౌట్స్, జ్యూసెస్, పీనట్స్, ఆనియన్స్,
టమాటోస్ ఏదంటే అది ఉన్నాయండి. నాకే తెలిసిన రెస్టారెంట్లో అయితే సద్దన్నం ఎప్పుడు ఎవరు సర్వ్ చేయరు. ఇక్కడ సద్దన్నం కూడా ఉంది అండ్ జ్యూసెస్ ఉన్నాయి, డిటాక్స్ వాటర్స్ ఉన్నాయి. చూడండి సద్దన్నం కూడా ప్రొవైడ్ చేశారు. అసలు నేను ఎప్పుడు ఇవన్నీ చూడలేదు, అంటే సద్దన్నం ప్రొవైడ్ చేయడం నేను ఎక్కడ చూడలేదు ఏ రెస్టారెంట్లో. మఫిన్స్ ఉన్నాయి, పఫ్స్ ఉన్నాయి, డోనట్స్ ఉన్నాయి. ఏది కావాలంటే పిల్లలకు కూడా ఏది నచ్చితే అదే తీసుకొని తినేటట్టు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్. ఇది లేదు అన్న సమస్య అసలు లేనే లేదు. ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉందండి. ఈవెన్ నాన్స్, ఇడ్లీ, వడ అదంతా కామన్ అనుకోండి. ఇదంతా చూడండి, ఇవన్నీ చికెన్ సాసేజ్ అనుకున్నా, చికెన్ సాసేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. వాఫిల్. అసలు ఫుడ్కి అయితే డోకా లేదు అని అనుకోవచ్చు. మనం ఒక్కసారి రిసార్ట్ వెళ్ళి మనం చూసామనుకోండి, ఎప్పుడైనా మీరు శ్రీశైలం హైవే అయినా అటు సైడ్ వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి ఈ రెసార్ట్ అయితే. అసలు ఇది బోటింగ్ ఏరియా అనమాట. మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ రూమ్స్ అండి, ఇవన్నీ విల్లా రూమ్స్. వాకిన్ అసలు పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా హనీమూన్కి అయినా చాలా బాగుంటుంది రెసార్ట్ అయితే. ఇవన్నీ రూమ్స్. ఇదంతా వాకిన్ ఏరియా, ఇదంతా ఆఫ్టర్నూన్ వ్యూ. ఇది మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా బ్యాటరీ వెహికల్ మనతో ఉంటుంది. అండ్ ఇది ఇచ్చేసి సిట్టింగ్ ఏరియా అనమాట. మనకి ఈవినింగ్ టైమ్స్లో టీ టైంలో అలా కూర్చుంటాం కదా, అలాంటి సిట్టింగ్ ఏరియా. మళ్ళీ అక్కడ సిట్టింగ్ ఏరియా కూడా పాండ్ పక్కనే అండి. ఆ నేచర్ ఎంజాయ్ చేసుకుంటా. ఇదంతా రివర్, టిండి రివర్. ఇక్కడ మనం బోటింగ్ చేసుకోవచ్చు. ఇదంతా వాకిన్ ఏరియా. అదేదో అంటాం కదా, మనకి రావాలనిపించినప్పుడు వచ్చేయాలి అని, అలా ఉంటుంది ఇదంతా బోటింగ్ ఏరియా అండి. చేయాలనుకుని చేసేసేయాలి, రావాలనుకున్నప్పుడు వచ్చేయాలి అన్నీ మైండ్లో పెట్టుకొని ఎప్పుడో చేద్దాం, ఏదో చేద్దాం అనుకుంటే అవ్వదు. ప్లానింగ్ వేసుకుంటే అట్టా ఫ్లాప్ అయిపోద్ది. ఇదంతా బోటింగ్ ఏరియా. కొన్ని ప్లాన్స్ సక్సెస్ఫుల్ అవుతాయి, కొన్ని కావు. కానీ అనుకున్నప్పుడు మనసు ఏదనిపించేస్తే అది చేయాలి అనేసి నా ఫీలింగ్ అండి. ఇదైతే స్విమ్మింగ్ పూల్ ఏరియా అండి, పూల్ ఏరియా ఇది నైట్ వ్యూ. ఇదంతా నైట్ వ్యూ. అసలు నాకు ఆ లోటస్వి చూస్తుంటేనే నాకు అసలు ఎక్కడున్నారా బాబు అనిపించింది. అసలు కోనసీమ అందాలన్నీ ఇక్కడ కనిపించాయండి. ఇంకా మనకి స్పోర్ట్స్ కూడా కొన్ని బ్యాడ్మింటన్ ఉన్నాయి, స్వింగింగ్. ఇది మా ఆయన మంచిగా ఊగుతున్నాడు. కూర్చుంటావా అంట. బోటింగ్ ఏరియా ఇదంతా. బోటింగ్ ఏరియా కూడా 1/2 అవర్ ఉంటుందండి. బోటింగ్ కూడా 1/2 అవర్ 40 మినిట్స్లా టైం ఉంటుంది. అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందో రెసార్ట్ అయితే అసలు నేను చెప్పలేకపోతున్నాను. ఇది మనకి టెర్రస్ మీద వ్యూ అండి. రెస్టారెంట్ టెర్రస్ మీద మనకి ఈ వ్యూ అనమాట. సిట్టింగ్ ఏరియా అండ్ ప్లే ఏరియా. అక్కడ నుంచి మనకి డిండి రివర్ కనిపిస్తుంది. ఇదంతా కోనసీమ అందాలు. ఇది నైట్ వ్యూ అండి, ఈ విల్లాస్ది నైట్ వ్యూ. రూమ్స్ ఇవన్నీ. అసలు ఇంకొకటి భయం వేసింది ఏంటంటే, మనం నడుస్తుంటే ఏ పాము వచ్చి ఏం చేస్తుంది అన్నట్టు. ఖచ్చితంగా మనకి చెట్లు పొదలు ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పురుగో పూచో ఏదో ఒకటి ఉంటుంది. సో అదొక్కటి భయం వేసింది తప్ప అన్నీ అసలు నాకు హైలైట్ ఆఫ్ ది వ్యూ అంటే ఇదే నచ్చిందండి. అసలు ఈ ఏరియా మొత్తం రిసార్ట్లో అక్కడ వెళ్ళి బెడ్ వేసుకొని పడుకుంటే ఎంత బాగుంటుందో కదా. కానీ లోపల ఏమన్నా పురుగులు అవన్నీ ఉంటే మాత్రం అమ్మో, అసలు చాలా బాగుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసార్ట్, మీరు వెళ్ళాల్సిన రెసార్ట్ అయితే ఇది. మనకి ఇదంతా రూమ్ ఏరియా. ఇది మనకి నైట్ డిన్నర్. ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్ ఆర్ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్, చీజ్ కేక్, గులాబ్ జామున్, బఫే, ఇంకా డామినో కేక్, బ్రోకలీ,
fried onions, peanuts, curd, salad, cucumber salad, lychee, pumpkin, వెజ్ మంచూరియా. అసలు ఫుడ్ అయితే అవసరం అండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ 5 out of 5 ఫుడ్కి. పాపడ్. ఈవెన్ ఇందులో వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉన్నాయండి. వెజ్ తీసుకుంటే వెజ్, నాన్ వెజ్ తీసుకుంటే నాన్ వెజ్. ఇంకా వీకెండ్స్లో అయితే ఇంకా అవైలబుల్ ఉంటాయంట ఐటమ్స్. మేము వీక్ డేస్లో వెళ్ళాము. పానీపూరి. అసలు పీస్ఫుల్గా వెళ్ళి పీస్ఫుల్గా తిని మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు ఈ రిసార్ట్కి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ట్రావెల్ టూర్స్ గురించి, రిసార్ట్స్ గురించి ఇంకెన్నో కావాలనుకుంటే కంపల్సరీ మా ఛానల్ని నోటిఫికేషన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.